నమస్తే రైతులందరికీ. వాళ్ళు వచ్చేసి మనం కొత్తపల్లి అనే విలేజ్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్టయితే కస్టమర్ ఏంటంటే డీజిల్ ఇంజన్కి అయితే స్ప్రే పంప్ అయితే పిడిసి ఇవ్వడం జరిగింది. దానికి ఏంటంటే మనమైతే ఎస్టీపీ అయితే వాళ్ళ దగ్గర ఉండే కాబట్టి మనమైతే ఫిట్టింగ్ అయితే 4 లీటర్కి ఎలా పిడియాలని అయితే మనం ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్టయితే 7 HP డీజిల్ వర్షన్ 4 లీటర్. దీనికి ఏంటంటే 5 HP పిడియడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఫిట్టింగ్ ఏంటంటే దీనికి 2 బెల్ట్తోనైతే పుల్లీలు అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా. ఇది ఎలా పిడియాలన్నది నేనైతే ఒకసారి చూపిస్తాను. ఓకేనా. మనం ఆల్రెడీ పుల్లి అయితే పెట్టేసినాం కదా, ఇది పుల్లి. ఇలా నట్టు ఉంటుంది. ఎల్లింక్ స్క్రూ అనేది మనం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత ఈ పుల్లి అనేది లోపలికి జరగకుండా ఉంటుంది. లోపలికి జరిగితే ఏంటంటే మనకి నట్లకు తగులుతుంది కాబట్టి డ్యామేజ్ అవుతుంది. అది లోపల నట్టు టైట్ చేసుకున్న తర్వాత మనం ఈ నట్టు అయితే బయటికి రాకుండా పుల్లి టైట్ చేసుకోవాలి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, స్టాండ్ అయితే చూస్తాను కదా. ఈ స్టాండ్ వచ్చేసి మనం మీరైతే పిడి చేసుకోవాలి. ఫస్ట్ ఇది పెట్టేసుకొని 2 బోల్ట్ వేసుకొని టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత మనం పంప్ అయితే ఇక్కడ ఊక పెట్టుకోవాలి. ఓకేనా. నట్టు అయితే టైట్ చేద్దాం ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, స్టాండ్ అయితే పెట్టేసినాం కదా. మనం ఈ బెల్టులు అయితే పెట్టేయాలా. బెల్టులు పెట్టేసి మిషన్కి అయితే ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇంజన్కి అయితే కింద నట్లయితే బేసినట్లయితే పిడి చేసుకోవాలా. బేసినట్లు వచ్చేసి ఇక్కడ వస్తాయి. ఇది మనం బెల్ట్ లూజ్ లేకుండా అయితే ఫుల్ టైట్ చేసుకోవాలా. ఓకేనా. మనం బేసినట్లు అయితే పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ నట్లు అయితే టైట్ చేసుకున్నాం కదా. ఈ 2 నట్లు టైట్ చేసుకున్న తర్వాత పంపుకి అయితే మనం నట్లు వేసేద్దాం. ఓకేనా. వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బెల్ట్లు అయితే వేసుకున్నాం కదా. మనం బెల్ట్లు వేసుకున్న తర్వాత నట్లు అయితే పిడి చేసుకోవాలి. ఇలా ఏంటంటే మిషన్ ఇట్లా లాగి పట్టేసి నట్లు అయితే కింది ఫస్ట్ టైట్ చేసుకున్న తర్వాత మనం ఇటంక అయితే ముందు వెనక సీట్ అయితే టైట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇదైతే టైట్ చేసుకొని మనం సెక్షన్ పైప్ పెట్టి ఇప్పుడు ప్రెజర్ ఎలా వస్తుందని అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, పంప్ అయితే పిడి చేసినాం కదా. పిడి చేసిన తర్వాత మనం ఈ పైపులు అయితే పిడి చేసుకున్నాం. పైపులు చూసుకున్నట్టయితే వచ్చేసి గన్ను పెట్టుకున్నట్టయితే ఈ 3 వాల్స్ అయితే ఇస్తాడు. ఇక్కడ 3 మనం 2 వాడుకోవచ్చు. సపరేట్ ఒకటి అంటే ఒకటి కూడా వాడుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసి సెక్షన్ పైపు అను రిటర్న్ పైపు. ఈ రిటర్న్ పైపు సెక్షన్ పైపు అయితే మనకు ఈ వాటర్లో అయితే వేసుకోవాలి, డ్రమ్లో వేసుకోవాలి ఇది. ఓకేనా. ఇక్కడ మనకు రిటర్న్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది, ప్రెజర్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఎంత కావాలంటే అంత ప్రెజర్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది. ఓకేనా. ఇప్పుడైతే స్టార్ట్ చేసి చూద్దాం ప్రెజర్ ఎలా వస్తుంది అనేది. ఓకే.
ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసి అయితే మనం ప్రెజర్ అయితే చూసినాం కదా. ఇది ఏంటంటే మనకు మన పవర్ వీడర్ ఉన్నట్టయితే వాళ్ళకు ఎస్టీపీ స్ప్రేయర్ అయితే పిడివేసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 300 మీటర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకు వరి పొలం ఉన్న వాళ్ళకి కానీ మామిడి తోటలు ఉన్న వాళ్ళకి అయితే మంచిగా ఉపయోగపడుతుంది. దానికి పవర్ వీడర్ ఉన్నట్టయితే మనం ఎస్టీపీ అయితే దానికి పిడివేసుకొని వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటంటే మనం డ్రమ్ ఒక ప్లేస్లో పెట్టి 200 మీటర్ల నుంచి 300 మీటర్ల పైపు వేసి అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఏంటంటే మన దగ్గర ఎస్టీపీ అయితే దొరకడం జరుగుతాం. ఎవరికైనా కావాలంటే కింద మన ఛానల్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి కనుక్కోగలుగుతారు. మన వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.